రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది అని ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఇచ్చిన వాగ్దానాలను అప్పులు ఉన్న ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తున్నారు అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని కోటాలగూడ గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన శ్వేత వేమారెడ్డి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ర్యాలీలో పాల్గొని సర్పంచ్ను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని అవసరమైన నిధులను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన నూతన సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆశీనులు కావడం జరిగింది. గౌరవ శాసన సభాధిపతి చేతుల మీదుగా ఆ తర్వాత కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇది ఎన్నో ఏళ్ల నుంచి కోరిక, తప్పకుండా దీన్ని ఇప్పుడు నేనున్న హోదా లోపల ఇదే. మరి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కోటాలగూడ, లాల్సింగ్ తండా ఈ రెండు గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నున్నా కూడా ప్రభుత్వ తరఫున అందించే బాధ్యత నాది. సర్పంచ్కు, ఉప సర్పంచ్కు వాడబోతున్నాను. అదేవిధంగా వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తున్నది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ప్రజాప్రభుత్వంలో మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల బాధలు ఉన్నా కూడా ఆ అప్పులను కూడా ఒక దిక్కు తీర్చుకుంటూ, మిత్తులు కడుతూ, ఇచ్చిన వాగ్దానాలను ఒకటి నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముంగలికి తీసుకోబోతున్న సందర్భం మీ అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎలక్షన్లో నేను ఇచ్చింది కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చింది కానీ, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఇంకొక 4-5 వాగ్దానాలు మిగిలి ఉన్నాయి. అవి కూడా ఒక ఏడాది లోపల ఇంతకుముందు చేసిన ప్రభుత్వం అప్పులు ఏవైతున్నాయో ఆ అప్పులు కొంతవరకు తగ్గితే ఈ మహిళలకు ఇచ్చే 2500 కానీ, మరి అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, భక్తులు మంగళాల కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఇట్లాంటివి ఒక 5-6 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అవి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెచ్చిచ్చే బాధ్యత. కోటాలగూడ గ్రామానికి సంబంధించి సర్పంచ్ అమ్మ కొత్త శ్వేత వేమారెడ్డి గారు అండర్ డ్రైనేజ్ అడుగుతున్నది. తప్పకుండా అది ఇప్పుడు వచ్చే ఎన్ఆర్జీఎస్లో పెట్టేస్తాం. అండర్ డ్రైనేజ్ పెట్టాలి. అట్లనే చర్చ్, అవి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ఒకటి తప్పకుండా నెరవేర్చుకుంటూ పోదాము. ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలు నా వాగ్దానంగా భావించి ఒకటి మీకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమంలో మీకు ఇళ్ళవేళలతో వెంబడి ఉంటా అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి వికారాబాద్ నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ బలపరిచిన 105 మంది సర్పంచులు గెలవడం చాలా పెద్ద అయింది. రాష్ట్రంలోనే నేను అనుకుంటా ఇంత పెద్ద సంఖ్యలో గెలవడం ఇది మనకు మంచి పరిణామం ఉంది. 8-9 మంది రేబల్స్ కూడా గెలిచిండ్రు. అది వాళ్ళ ఊర్లల్లో ఊరు నాయకత్వము, మండల నాయకత్వము తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు. కానీ నేను మిగతా నాయకులు చాలామంది వచ్చిండ్రు. వికారాబాద్లో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 21కి 19 గెలిచినాము. ఇక 2 ఉన్నాయి. ఆ 2 కూడా రాజుగారి నాయకత్వంలో ఉంటే ఆ 2 కూడా రానికే తయారున్నారు. నేను ఒక్కటి మీకు దృష్టికి తీసుకొని వస్తా. రేబల్స్ను మాత్రం తీసుకుందాము. టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళని కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలో తీసుకునే అవసరం లేదు. మరి అదేవిధంగా మీరందరూ 2 సంవత్సరాల కింద నన్ను ఓటేసి ఎమ్మెల్యే చేస్తే స్పీకర్ చేయడము నాకు అదృష్టము, మీకు అదృష్టం. ఎందుకంటే ఆయన
కొడంగల్ నియోజకవర్గంలో ఎంతైతే అభివృద్ధి నడుస్తున్నదో దానికి సరిసమానంగా, అంటే కొంత తక్కువైనా పర్వాలేదు కానీ అన్నిట్లోపట వికారాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక కన్నేసి చూస్తూ బడ్జెట్ ఇస్తున్నందుకు అన్ని విధాలా మన పనులు చాలా వేగంగా 10 ఏళ్ల నుంచి జరగని రోడ్లు జరుగుతున్నాయి, 10 ఏళ్ల నుంచి జరగని చెరువుల పనులు నడుస్తున్నాయి, 10 ఏళ్ల నుంచి జరగని అభివృద్ధి నడుస్తున్నది. 10 ఏళ్ల నుంచి ఇంతకుముందున్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ప్రతి మాట నిలబెట్టుకుంటూ ముంగలు పోతున్న సందర్భం మీ అందరికీ తెలిసింది. నేను కూడా ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి ఉండేటట్లు ఇక నా మిగతా జీవితం ఏదైతున్నదో అది వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో మీ లోపల ఓపెన్గా ఉండాలనే కోరిక నాకున్నది. ఆ విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ, కొత్తగా గెలిచిన మహిళా సర్పంచ్ మహిళా వార్డు మెంబర్లు ఉన్నారు, వారికి కూడా నా సూచన ఒకటే, ఈ 5 ఏళ్ళకు ఒకసారి ఇది ఎన్నికలు జరుగుతాయి. మరి మీరు మీ సంసారాలు విడిచిపెట్టి పిల్లలను విడిచిపెట్టి తిరగవలసిన అవసరం అయితే లేదు. ఎవరితో నన్ను మాట్లాడి ఇమీడియట్గా ఇది రెవెన్యూ విలేజ్గా చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.